పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సింగరేణి మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఓ స్నేహితుడి బర్త్డే పార్టీ ముగించుకొని అనంతరం రెస్టారెంట్లో వీరంతా డిన్నర్ చేశారు. హాస్టల్కు తిరిగి వచ్చిన తర్వాత విద్యార్థులకు వరుసగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ రోజు మా హాస్పిటల్లో సిమ్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికి ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్. సో వాళ్ళు ఫంక్షన్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే నేను కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. ఈరోజు మా హాస్పిటల్లో సిమ్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికి ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్. సో వాళ్ళు ఫంక్షన్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే నేను కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. ఈరోజు మా హాస్పిటల్